నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చింది సోనా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నది హేమ. హేమ ఫైర్ బ్రాండ్ గా ఎంతో ఫేమస్. ఆమెతో పెట్టుకుంటే నిప్పును పట్టుకుంటున్నట్టే అని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ వినిపిస్తుంది. ఇక ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే తనతో మర్యాదగా ప్రవర్తించకపోతే అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తుంది మన హేమ. ఇంకా ఇండస్ట్రీలో మహిళల సమస్యల పట్ల తరచూ స్పందిస్తుంది హేమ. ఇక ఆమె మాట తీరుకొస్తే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడడం మన హేమకి బాగా అలవాటు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా షాకింగ్ కామెంట్స్ ను చేసింది హేమ. కొన్నాళ్ల క్రితం నటుడు శ్రీహరి అకాల మరణం చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. అభిమానులైతే తమ ఫేవరెట్ స్టార్ ని చివరిసారిగా చూసేందుకు వేలాదిగా తరలి వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించిన హేమ కూడా ఆయన్ని చివరిసారిగా చూసేందుకు అక్కడికి వచ్చారు. ఇక చివరిసారి శ్రీహరిని చూసేందుకు వచ్చిన హేమను ఆ జనంలో ఎవరు కొందరు ఆకుతాయిలు పదే నడుముపై తాకారట. దాంతో కోపం తట్టుకోలేని హేమ ఆ యువకుడిని పట్టుకుని చితకబాదింది. ఆ సమయంలో డిటిఎస్ శబ్దం వచ్చినంత గట్టిగా సౌండ్ రావడంతో అందరూ ఏమైందా అని చూసేసరికి హేమ ఆ యువకుడిని కింద పాడేసి చితకబాదింది. ఇక దాంతో అందరూ భయపడిపోయి ఆమెను ముందుకు పోవటానికి దారిచ్చేశారట. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మరియు చార్మిల స్నేహం గురించి తనదైన శైలిలో వివరించి చెప్పింది హేమ. ఇక పూరి మబ్బుల చాటు చంద్రుడని, ఏ సమయానికైనా ఆ మబ్బులు తెరమరుగైపోతాయని, కాకులు విదచిల్లుతాడని పూరి గురించి బాగా చెప్పుకొచ్చింది హేమ. అయితే ఆ చంద్రుణ్ణి కమ్మిన మబ్బు చార్మి అంటూ ఇండైరెక్ట్ గా స్పందించింది హేమ. అయితే ఆ చంద్రుణ్ణి కమ్ముకున్న మబ్బు చార్మి అయ్యుండొచ్చని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది హేమ. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్లు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీను, బోయపాటిలపై కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది హేమ. స్టార్ డైరెక్టర్లు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటిల పైన కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేసింది హేమ. వినయ్ విజయరామ షూటింగ్ స్పాట్ లో బోయపాటి హేమ దగ్గరకు వచ్చి, ఏంటి హేమ అలా ఏడుపు మొహం పెట్టావు, నిర్మాత డబ్బులు ఇవ్వట్లేదా అని అడిగారట. నిర్మాత డబ్బులు ఇస్తాళ్లే, కంగారు పడకు అంటూ కామెంట్ చేశాడట. దాంతో మన హేమకి ఒళ్ళు మండిపోయి షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు బోయపాటితో కటింగ్ చెప్పేసిందట. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే తనకెంత రెమ్యునరేషన్ ఇవ్వాలో త్రివిక్రమే డిసైడ్ చేయడం హేమ తట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ ఎవరు, నాకెంత ఇవ్వాలో చెప్పడానికి అంటూ చాలా సీరియస్ అయిందట కూడా. సినిమాలో ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించడానికి ప్రొడ్యూసర్ మరియు మేనేజర్ ఉంటారు. త్రివిక్రమ్ యొక్క అతి జోక్యం కారణంగా ఆయనతో మాట్లాడడం మానేశానని నిజాన్ని బయట పెట్టింది హేమ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.